నమస్తే. భగవద్గీతలో 11వ అధ్యాయం విశ్వరూప సందర్శన యోగంలో 10వ శ్లోకం. అనేక వక్త్ర నయనం అనేకాద్భుత దర్శనం అనేక దివ్యాభరణం దివ్యానేకోద్యతాయుధం. సో సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్తున్నాడు, శ్రీకృష్ణుడు అర్జునుడికి చూపించిన తన ఈశ్వర సంబంధమైన విశ్వరూపము ఎలా ఉందో ఈ రెండు శ్లోకాల్లో అంటే 10th and 11th శ్లోకాల్లో క్లుప్తంగా చెప్తున్నాడు. ఏంటి? అనేక వక్త్ర నయనం, ఆ రూపము ఎలా ఉందంటే చాలా చాలా ముఖాలు కళ్ళు కలిగి ఉందిట. అనేక వక్త్ర నయనం అనేకాద్భుత దర్శనం, అలాగే ఆ రూపము చాలా అనేకమైన ఆశ్చర్యకరమైన దృశ్యాలు ఈ ప్రపంచంలో ఏవైతే ఉన్నాయో అవన్నీ కలిగి ఉంది ఆ రూపము. అనేక వక్త్ర నయనం అనేకాద్భుత దర్శనం అనేక దివ్యాభరణం, అట్లాగే ఆ రూపము అనేకమైన దివ్య ఆభరణాలు కలిగి ఉంది. దెన్ దివ్యానేకోద్యతాయుధం, తర్వాత ఆ రూపము అనేకమైన దివ్యమైన ఆయుధాలు వెపన్స్ కూడా కలిగి ఉంది. అవి ఎట్లా ఉన్నాయి? పైకెత్తినట్టు వాడడానికి రెడీగా ఉన్నట్టుగా కనిపిస్తూ ఆ రూపము సంజయుడు దర్శించాడు. సంజయుడు కూడా ఎందుకు దర్శించాడు? ఆయనకు కూడా దివ్య దృష్టి ఉంది, వ్యాస మహర్షి ఇచ్చాడు. సో ఆ దివ్య దృష్టితో ఇప్పుడు ఆయన కూడా ఆ శ్రీకృష్ణుడు చూపించిన విశ్వరూపాన్ని దర్శించడానికి అదృష్టం చేసుకున్నాడు. సో ఆ విధంగా చూశాను, నేను కూడా చూశానని చెప్తున్నాడు ధృతరాష్ట్రుడికి. క్లీం కృష్ణాయ నమః.